హలో అండి అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఉమాకి హ్యాపీ బర్త్డే ఉమా. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానం ఎప్పుడు మా పైన ఇలాగే ఉండాలని. యాక్చువల్గా ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మా యువత పాప ఈ రోజు పాపం కష్టపడి వాళ్ళ అత్త కోసం ఇది చూడండి. అంటే ఐడియా అయితే యోధ ఐడియా. ఎస్ నేను ఇప్పుడే వచ్చిన. నేను 12:15 కి వచ్చిన. వేరే బస్ మీద ఖమ్మం వెళ్ళాం కదా. వెళ్ళేది వచ్చా నేను రావాలి అనుకున్నా 12 కల్లా. కానీ రాలేకపోయినా కుదరలేదు. కేక్ తీసుకొచ్చి నైట్ కట్ చేద్దాం బాగా కుదరలేదు అనుకున్నా. కానీ మా యదబాబు ఉందిగా, యదబాబు కేక్ ఆర్డర్ చేసింది. హోంవర్క్ రాసుకుంటున్నట్టుగా వీళ్ళు నాకు బిల్డప్ ఇచ్చారు. ఇంకా అయిపోలేదు చూడండి బెలూన్స్ అన్ని కష్టపడి బెలూన్స్ అది కొట్టేది నా దగ్గర ఉంది. నన్ను అడిగితే తెలిసిపోయింది. తీసుకున్నాం అది కాకపోతే సౌండ్ వస్తుంది గట్టిగా తుస్ తుస్ అని. ఓకే మొత్తానికి అయితే ఇలా అరేంజ్ అయిపోయింది అనమాట ఉమా బర్త్డే. లేకపోతే చందు వాళ్ళు కూడా లేకపోతే ఇంకా కావాలి కానీ ఇంకా ఇప్పటికే నైట్ అయిపోయింది. మేము 12 అయింది. పాపం మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో వస్తాం కదా, రేపు వస్తారని చెప్పేసి ఇప్పుడు రాలేదనమాట. ఇప్పుడైతే ఇంకా కేక్ కట్ చేసేద్దాం. ఓకే ఉమా కట్ చేసేయి. మా దీని బాబు ఇప్పుడే పడుకొని పట్టుకో. ఎవరు క్లాప్ కొడతారు అందరు పట్టుకుంటే. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ ఫస్ట్ దీవనమ్మకి నేను తింటే ఎవరు తినపోతే కట్ చేసి నువ్వేం తినిపిస్తున్నావు. బర్త్డే వాళ్ళు అంతే. బర్త్డే వాళ్ళు వాళ్ళే పెడతారు అందరికి. వాళ్ళే పెట్టిన ఛాన్స్ ఇయ్యరు. చిన్నది బాగుంది కేక్. అసలు గంటన్నర ఫోన్ చూసాను కదా. కేక్ దీవెన నేను అందుకే పక్కన కూర్చొని ఎత్తుకుతున్నా ఏ కేక్ బాగుంటుందా అని. అటు ఇటు అసలు ఉమత్ అటు వెళ్తే మేము ఇటు వస్తున్నాం, ఇటు వెళ్తే అటు వస్తున్నాం. మొత్తం క్రీమా మామ కేక్ బాగుంది. హ్యాపీ బర్త్డే అమ్మా. అది చాక్లెట్ కోసం పైన రౌండ్ బాల్ కోసం వెయిటింగ్. అమ్మకి పెట్టి కేక్ పెట్రా. కట్ చేసి ఉందిగా. బాగుంది కేక్. నాకు మాత్రం ఇది సూపర్ ఉంది కేక్. మీరు డల్లుగుండా ఆల్రెడీ ఒక నిద్రపోయి లేచిండు. అందుకే యాక్టింగ్ చేయమన్నా నిద్రపోయినట్టు. నిజంగా నిద్రపోయిండు అంటే బాగా జీవించిండు. ఏం కేక్ కదా ఇది పెట్టింది అందరికి. వెరైటీ ఉంది. బ్లాక్ ఫారెస్ట్ విత్ చాక్లెట్. చాలా దిగండి. మనకి చాలు, వాడికి చాలదు. ఓకే అండి. మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్ ఇలా జరిగింది. రేపు మళ్ళీ వేరే ఉంటది. ఇది అనుకోకుండా జరిగిన బర్త్డే అనమాట సెలబ్రేషన్. కట్ చేయనా? నువ్వు తీసుకో ఇంకో పీస్. కష్టపడ్డారు బాగా, తీసుకోండి. అంత పెద్ద కొంచెం ఉంది. అవును పాపం కొంచెం చాలు. చిన్నది నాకు. అది చేద్దాం ఇది చేద్దాం అన్నాడు. వాడు వచ్చి అంటుండే కానీ నిద్ర వస్తుందేమో, పొద్దున్నే లేచిండిగా. మేము మొత్తాన్ని పడుకోబెట్టరారా అన్న. పెట్టిందా అందులో క్రీమ్ ఉంది మొత్తం. అది నానబెట్టు. నానబెట్టి ఇంకో 4 days. 4 days అయితే మళ్ళీ
14 10 డేస్ 24 కదా 10 డేస్ అయితే మా వారి బట్టి మీకు చందన్నకి 4 డేస్ మా ఇద్దరికి 10 డేస్ మళ్ళీ మమ్మీకి చందన్నకి 3 డేస్ కేకులే కేకులు ఈ నెలలో ఇంక స్టార్ట్ అయినాయి భయం వేస్తుంది ఆగస్ట్ వరకే కదా, సెప్టెంబర్ లో మళ్ళీ ఉండవు, అక్టోబర్ లో ఉండవు, నవంబర్ లో ఉంటుంది మళ్ళీ. మళ్ళీ స్టార్ట్ ఈ ఉమత బర్త్డే నుంచి స్టార్ట్ ఈ ఒక్క నెల 2 నెలలు ఇదే పని మాకు అబ్బా కాదు ఫస్ట్ తమ్ముడు మూడు అయిపోయినాయి. కంటిన్యూస్ ఆల్రెడీ నేను నైట్ చెప్పాను ఉమ్మత్త ప్లీజ్ ఉమ్మత్త ఎట్లయినా రేపు నైట్ కేక్ కట్ చేపిస్తాం, కొంచెం మంచిగా రెడీ అయ్యి ఉండు, ముందే చెప్తున్నా ఏమనుకోకండి. అదేంటి కదా అట్లా చెప్తున్నా ఉంది. మళ్ళీ ఈ రోజు స్టోరీ లేకుండా పడుకుంది, మళ్ళీ లేదు లేదు డ్రెస్ తీసుకోవాలి లేక చాలా మమ్మీ దగ్గర నైట్ టైం బర్త్డే వస్తుందంటేనే అలసిపోతారు కదా. తీయాల పైన రేపటికి తినాలండి దీంతో పాటు తింటారా తీస్తారా దీన్ని తీస్తాడు కవరు తీయాలా యాక్చువల్గా మా దగ్గర ఇప్పుడు అమెరికా చాక్లెట్స్ కూడా ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ఇయ్య దగ్గు వస్తుంది వద్దా నీకు తినవా ఏది కేక్ ది ఇంక తింటే నైట్ దగ్గు వస్తుంది. తింటూనే ఉంటాడు మనం ఇక్కడ కూర్చుంటే పేపర్ తీసుకోనండి. ఈలోపు మా దియన్ బాబు గానిస్తానే ఉంటాడు. మీకు వినిపిస్తుందా లేదు వాయిస్? వినిపిస్తుంది ఈ విషయం ఏంటో చెప్పండి. ఓకే అండి నాది